వద్దు సిద్ధు. బుర్ర కొద్దిగా వాడు. అబ్బా చెప్పొచ్చు కదా. ఓడిపోయానని ఒప్పుకుంటావా? నన్ను ఓడనిస్తావా? ఏ పప్పులు ఇక్కడ ఉడకవు. ఓడిపోయానని ఒప్పుకుంటేనే చెప్తా. దానికి పనిష్మెంట్ ఉంటుంది. దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోయినా ఓడావనే లెక్క. అయ్యో పెద్ద లెక్కలు మాస్టర్, బయలుదేరండి. టాపిక్ మార్చుకో. తెలుసా తెలీదా అది చెప్పు. చిన్న క్లూ అయినా ఇవ్వాలి కదా. ఏట ఇవ్వకుండా మీనింగ్ అడిగితే ఏటా? సరే ఇస్తా, జాగ్రత్తగా విను. నేను నీ మెడలో 3 ముళ్ళు వేశాక తర్వాత చేసేదేంటి? సిద్ధు ఏంటి ఇంకా తెలియట్లేదా? ఇంకో క్లూ ఇస్తాను, ట్రై చేయి. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్. సిద్ధు ఇట్లాంటి మాటలు మాట్లాడావంటే అమ్మమ్మకి వెళ్ళి చెప్తాను. ఆవిడ మాత్రం ఏమంటారు? కొంగడ్డం పెట్టుకుని నవ్వుతారు అంతే. నేను వెళ్తాను. ఏయ్ వదులు. మీనింగ్ చెప్పు. చెప్పావుగా. ఎక్కడ? మధ్యలోనే ఆపేశావు కదా. ఆపకపోతే నువ్వు వేడుకోపోతావుగా. గంగోత్రి అర్థం చేసుకో, ఆ తర్వాత ఉపయోగపడుతుంది. ఏంటి అంత ఉపయోగపడేది? వివరిస్తాను, బాగా విను. దీన్నేమన్నావు? నేనే. దీని ఇంగ్లీష్లో ఏమంటారు? హనీనా? ఎస్. మరి చందమామని? మోను. అవును. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చదివితే? హనీమూన్. మన పెళ్ళయ్యాక హనీమూన్కి ఈ ఫ్లైట్ ఎక్కి అలా వెళ్ళిపోతామన్నమాట. బాగుంది సంబరం. వస్తాను. ఎక్కడికి పోతావు? పనిష్మెంట్ తీసుకోవా? వద్దు సిద్ధు. ప్లీజ్ గంగోత్రి, ఆ హనీ నాకు తినిపించు, ఈ మూన్ నీకు తినిపిస్తాను. అమ్మమ్మకి చెప్తా. చెప్పు. చెప్తా. చెప్పు. అమ్మమ్మ. నో. కళ్ళల్లో సోపు నీకుంటే
ఏమన్నా కావాలా మంగా? మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, కొంచెం అలా వస్తారా ప్లీజ్? సరే పద. ఏంటి విషయం? మీరు ఇలాగే ఉండండి, జాతకాలు కలవలేదన్నది మనసులోకి రానివ్వకండి. మా నాన్నమ్మ మాటల్ని అసలే పట్టించుకోకండి. అయ్యో, నాకు ఆ పట్టింపులేమి లేవని చెప్పాను కదా మంగా. లేదని చెప్పారు నిజమే, కాకపోతే మీరు ఇలాగే చివరిదాకా ఉండాలని చెప్తున్నాను అంతే. ఏం జరిగినా జాతకాలతో ముడిపెట్టకండి. పాపం ఆ ప్రేమ జంటని విడదీయకండి. నేనెందుకు అలా చేస్తాను మంగా? అంతా మంచిగానే జరుగుతుంది కదా, ఇక్కడెవరికీ కీడు జరగలేదు కదా. తమ్ముడు, డాడ్. తమ్ముడు, తమ్ముడు, మామయ్య గారు. ఏమైంది డాడ్? ఏం జరిగింది డాడ్? ఏం జరిగింది డాడ్? ఏం కాలేదు. తల పగిలిపోయి రక్తం కారుతుంటే ఏం కాలేదంటావేంట్రా? పదండి డాడ్, హాస్పిటల్కి వెళ్దాం. నేను చెప్తుంటే విన్నారా? పంతులు గారు చెప్పిందే జరుగుతుంది, చూసారా? అశుభం మొదలైంది చూడండి. అబ్బా, అదేం లేదండి. కళ్ళ కట్టినట్టు కనబడుతుంటే ఇంకా తోసిపుచ్చుతావేంట్రా? అంటే ప్రాణం పోయే వరకు నమ్మవా? అత్తయ్య, ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకా నమ్మకపోతే ఎలా? వదినా, ఏదో యాక్సిడెంటల్ గా పడిందని మాత్రం చెప్పొద్దు వదినా. పెళ్ళైతే అనర్థం జరుగుతుందని మనకి తెలియడానికే జరిగింది. అవును, ఏదో దైవం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ పెళ్లి ఆపమని చెబుతోంది. అక్కా, నువ్వు మాకు కావాలరా. నీ ప్రాణం ముఖ్యం, వాళ్ళ ప్రేమ కాదు. చెప్పరా, ఈ పెళ్లి చేసుకుని మీ నాన్నని చంపుకుంటావా? వద్దు బాబు, కలకాలం మీ నాన్నగారు ఉండాలా. ఈ పెళ్లి అశుభం కుదరదంటే వద్దయ్యా, ఆపేద్దాం. ఇంకా ఏంటి వాళ్ళని అడిగేది? ఈ పెళ్లిని రద్దు చేస్తున్నా, ఆగిపోయిందంతే. పదగంగా వదినా, పద వదినా, రా వదినా. అయ్యో వదినా, నా మాట విను వదినా. బాధపడకురా, నా కోసం అర్థం చేసుకో. జరిగింది జరిగింది,
తల పగిలితే గాని పెళ్ళాగలేదు. జరిగిపోయింది. మంగ, ఆయన వెళ్ళి 10 నిమిషాలు అవుతుందమ్మా, కదలవే. నేను ఇక్కడే ఉన్నానా? మళ్ళీ ఊహల్లోకి పోయినావా తల్లి? ముందక్కడికి వెళ్ళడం మానమ్మా, ఇక్కడ పనే చావట్లేదు. అవుతాదిలేమ్మా. భోజనమయ్య మన కోసం పైన ఎదురు సుత్తూ ఉంటారు. పదండి, పెళ్ళి ఆపేద్దాం, గంగకి ఏడుపై మిగులుద్దాం. పదండి. హేయ్, నిన్ను నీకసలు సిగ్గే లేదు. ఇప్పుడు దాంతో మనకేం అవసరం? నువ్వురా. చిపో, ఏయ్, రమ్మంటుంటే. వదులు సిద్ధు ప్లీజ్. సరే, వదులుతా గాని నా కేక్ తినిపించు. తినిపిస్తేనే వదులుతా. వదలకపోతే ఇలా తోసేస్తా. కుదిరింది నీకు. నవ్వుతున్నావా? నవ్వు నవ్వు. ఇప్పుడు నేను నవ్వుతా. వద్దు సిద్ధు, వద్దు సిద్ధు, వద్దు నవ్వు, వద్దు నవ్వేవుగా. సిద్ధు, సిద్ధు వద్దు 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 సిద్ధు. ఏయ్, ఏయ్, గంగోత్రి ఆగు. ఎలా ఈ పెళ్ళి ఆపాలి? ప్రూఫ్స్ సంపాదించలేకపోతున్నానే. వదినా, అపోహలన్నీ పక్కన పెట్టు. అంతా మంచి జరుగుతుంది. ప్రశాంతంగా ఉండు. అలానే ఉన్నానులే వదినా. నా దారిలో నువ్వు నడవను అన్నప్పుడు నీ దారిలో అన్నా నేను నడవాలిగా. నువ్వేదైనా బిజినెస్ చేయాలనుకుంటే నాకు చెప్పు ధైర్యేష్. వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. తప్పకుండా అంకుల్. అబ్బా, ఈయన నా దగ్గర నటించేస్తున్నాడుగా. ఏమండి, చెప్పు మంగా. మీతో కొంచెం మాట్లాడాలి. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఇటు వస్తారా? ఏం మాట్లాడాలి? నీకు తర్వాత చెప్తాను బావా. ప్లీజ్ 2 minutes అండి. రండి. పద, 1 సెకండ్. ఏం మాట్లాడడానికి తీసుకెళ్తుంది ఇది? చెప్పు మంగా. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. మీరిప్పుడు ఎలా స్ట్రాంగ్ గా ఉన్నారో అలాగే ఉండండి. మీ సిస్టర్ గారు చెప్తున్నారని గాని, మా నానమ్మ సెంటిమెంట్ అని గాని అస్సలు పట్టించుకోకండి. గంగనే మీ ఇంటి కోడలు చేసుకోండి. నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నానంటే మార్చుకోను మంగా. డోంట్ వరీ.
మామయ్య గారు డాడ్ డాడ్ ఏమైంది డాడ్? ఐఎమ్ ఫైన్ రా, డోంట్ వరీ. ఏమైందిరా? పైనుంచి ఎక్వేరియం పడిపోయిందాక ధైర్యేష్ లాగాడు. అసలు పైనుంచి కిందిలా పడినది. చూస్తుంటే పంతులు గారు చెప్పిందే జరుగుతుందనిపిస్తుంది. వీళ్ళ పెళ్లి వల్ల మీ ఇంట ఒక చావు చూసే అవకాశం కూడా ఉంది. భువనా, ఆవినాప్తారేంటండి? మా వాళ్లకు జరగబోయిన ప్రమాదం తెలిసాక కూడా ఏం జరగలేదన్నట్టు కప్పిపుచ్చాలని చూస్తున్నారే? అక్క అలా కాదు, ఇది యాక్సిడెంటల్ గా జరిగింది. ఇన్ని రోజులు జరగకుండా వీళ్ళ పెళ్లి అనుకున్నప్పుడే ఎందుకు జరగాలరా? కరెక్టేగా, పంతులు గారు చెప్పింది నిజమేగా. లేదండి. అరే, నీకింకా తెలియట్లేదా తమ్ముడు? చావు వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తోందిరా. ఈ పెళ్ళైతే మనలో ఒకరిని కోల్పోవడం ఖాయమని ముందే చెప్తోంది. నేను చెప్తూనే ఉన్నాను, వింటున్నారా? పద్ధతులు పాటించకుండా మొండిగానే వెళ్తున్నారు. దానికి రిజల్ట్ కనపడింది చూడండి. అమ్మమ్మా, నువ్వు నోర్మయ్, ఒక ప్రాణం పోయేది తెలియట్లేదా? అర్థం చేసుకోరా. గంగ మన ఇంటికి తగదని తేలిపోయాక కూడా ఆ జాతకం వీడికి సూట్ కాదని కన్ఫర్మ్ అయ్యాక ఇంకా రిస్క్ చేయాలనుకోకు. ఈ పెళ్లి ఆపేయ్. ఆపక్కర్లేదండి. ఆపక ఈ పెళ్లి చేసి నా తమ్ముణ్ణి అల్లుణ్ణి చావమంటావా? అంటే మా గంగే నష్టజాతకురాలంటారా? ఆ మాట మా మామేం అనలేదు. అర్థం అదే కదమ్మా. మీరలా అనుకున్నా నేనేం అనుకోను. మీరు అనుకున్నా అది నిజం కాదు. మీ వాదనలో పసలేదు. గంగా, నిజమే చెప్తున్నానండి. మీరు భ్రమ పడుతున్నట్టు నాది నష్టజాతకం అయి ఉంటే ఈయనకు ప్రాణ నష్టం జరుగుండేది. కరెక్ట్ గంగా. దైవం అండ మీకుంది కాబట్టి అనర్థం జరగలేదు. మీ జీవితాలలో శుభం జరగాలని రాసి పెట్టుంది కనుకే అశుభం జరగలేదు. కలవని జాతకాల కన్నా మీ ప్రేమ గొప్పదని, దానికే బలం ఎక్కువని మరోసారి నిరూపించబడింది. అవును జగదీశ్వర్ గారు, మనం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఈ సంఘటనతో మరోసారి బలపడింది. అంటే ఏంట్రా? పెళ్లి ఆగదక్క, జరుగుతుంది. అది కాదండి. ఆగదు వదినా, జరుగుతుంది, జరిపిస్తాను. సరే, ఇక నేనేం చెప్తాను? మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి కానివ్వండి. ఏదో కాదు, పెళ్ళే కానిస్తాం. ఆ పెళ్ళే కానివ్వండి. ఏంటొదినా, నీకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు? ఇదేమన్నా బావుందా? నువ్వు మాతో కలవాలి కదా. ఆ ఎందుకు కలవను? కలిసే మనవరాలి పెళ్లి చేద్దాం. ఈ మాట అన్నావు, బావుంది. నీ మాట ఏంటక్క? మరో మాట నాదే ఉంటుంది. అందరం కలిసే ఈ పెళ్లి చేద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మరి రండి అంకుల్, సరదాగా సాంగ్స్ పెట్టి డాన్స్ చేద్దాం. ఇప్పుడా? మూడ్ చేంజ్ అవుద్ది అంకుల్. మీరు కూడా రావాలి. రండి, అందరం కలిసి డాన్స్ చేద్దాం. పదండి, మీరందరూ ఉన్నారు కదా. కమాన్ కమాన్ కమాన్, జాయిన్.